హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే మన OV20 బ్లాక్ చైన్ సంబంధించి అయితే ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఒక క్రిప్టో కరెన్సీలో బ్లాక్ చైన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు సొంత బ్లాక్ చైన్ ఉండడం వల్ల మన కాయిన్కి గల బెనిఫిట్స్ ఏమిటి, కొన్ని ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా చెబుతానని గమనించాలి. ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడటంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇంకా చూసినట్లయితేనండి, మన టిక్ కాయిన్లో అయితే ఐడికి సంబంధించి అకౌంట్ అయితే మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే చేయకూడదు అని మనకైతే ఒక అప్డేట్ రావడం జరిగిందండి. సో అప్డేట్ అనేది ఇంకెవరైతే చూడలేదు మన ఛానల్లో వీడియో ఉంటుందన్నమాట, ఖచ్చితంగా చూడండి. దాంతోపాటు మీకు ఆ వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కింద కామెంట్ అయితే చేయండి అండి. నేను చేసి నెక్స్ట్ వీడియోలో టిక్ కాయిన్ వీడియోలో అయితే మీకున్న డౌట్స్కి అయితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. సో టిక్ కాయిన్ వీడియో ఎవరైతే చూడలేదు ఖచ్చితంగా చూడండి. చూసి మీకున్న డౌట్స్ని ఆ వీడియో కింద కామెంట్ చేయండి అండి. నేను చేయబోయే నెక్స్ట్ వీడియోలో మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దామండి. సో మన యొక్క ఒమేగా నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే OV20 బ్లాక్ చైన్ అయితే మన ముందుకైతే రాబోతుంది అనే విషయం మనమైతే తెలుసుకున్నాడం జరిగిందండి. ఎందుకంటే ఒక ప్రాజెక్టులో సొంత బ్లాక్ చైన్ అనేది చాలా హెల్ప్ అయితే అవుతుందండి. సో చూసినట్లయితే మనం మార్కెట్లో కూడా BNB బ్లాక్ చైన్ అని, ఎథీరియం బ్లాక్ చైన్ అని, TRX ట్రోన్ బ్లాక్ చైన్ అని రకరకాల బ్లాక్ చైన్లు అయితే ఉంటాయండి. సో ఎప్పుడైతే మనకి బ్లాక్ చైన్లు సొంతంగా ఉంటాయో కాయిన్కి, ఆ కాయిన్ యొక్క వాల్యూ మనకి స్టేబుల్గా ఇంక్రీజ్ అవ్వడానికి, డిక్రీజ్ కాదండి ఇంక్రీజ్ అవ్వడానికి అయితే మన ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. అది ఆల్రెడీ ఈ ప్రపంచం నిరూపించిందనమాట. మన బైనాన్స్ కాయిన్ ఉంది కదండి, BNB కాయిన్, వాళ్ళకైతే ఓన్ బ్లాక్ చైన్ ఉందన్నమాట. అందుకే ఆ కాయిన్ వాల్యూ మనకి మార్కెట్లో ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. ఇంక దాంతోపాటు ఎథీరియం కాయిన్ ఉంది కదండి, దానికి సంబంధించి కూడా ఎథీరియం బ్లాక్ చైన్ అయితే ఓన్గా ఉంటుందండి. అది కూడా వాల్యూ పెరుగుతుంది అనమాట. ఇంకా దాంతోపాటు మనందరికీ బాగా తెలిసిన ట్రోన్ కాయిన్ అండి, TRX అంటారు కదా ట్రోన్ కాయిన్, ఆ కాయిన్కి కూడా ఓన్ బ్లాక్ చైన్ ఉంది కాబట్టి స్టేబుల్గా కాయిన్ వాల్యూ మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. డిక్రీజ్ కాదండి, పెరుగుతూనే ఉంటుందండి. కాబట్టి ఒక మైనింగ్ ప్రాజెక్ట్కి సొంత బ్లాక్ చైన్ అనేది చాలా విధాలుగా హెల్ప్ అయితే కాబోతుంది అనమాట. సో దాని గురించి మన కోర్ టీం వాళ్ళు మనం చెబుతున్నారండి. ఒమేగా నెట్వర్క్ దాని యొక్క అభివృద్ధి దశల గుండా ముందు కొనసాగుతున్న కొద్దీ క్రమబద్ధంగా మైనింగ్ పొరను దాటి ఒక గొప్ప బ్లాక్ చైన్ ఆధారిత విలువను విస్తృత ఈకోసిస్టమ్ని మీ ముందుకైతే మేము తీసుకురాబోతున్నాం చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. సో ఒక బ్లాక్ చైన్ ఉన్న తర్వాత దాన్ని మనం మార్కెట్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి అయితే దాని యొక్క డిమాండ్ సప్లై ఉంటుందన్నమాట. కాబట్టి మన యొక్క ఒమేగా కాయిన్ అనేది మన యొక్క మెయిన్ నెట్ అప్పుడు అంటే P2P మార్కెట్ తర్వాత లిస్టింగ్ అవుతుంది కదండి క్రిప్టో ఎక్స్చేంజెస్లో, అప్పుడైతే మనకైతే చాలా మంచి వాల్యూ ఉండడానికి, ఇంకా దాంతోపాటు స్టేబుల్గా ఇంక్రీజ్ అవ్వడానికి అయితే మనకి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇదైతే ఒక మంచి డెసిషన్ అండి. మన కాయిన్ వాల్యూ వన్స్ మనకి లిస్టింగ్ అయిన తర్వాత ఎక్స్చేంజెస్లో కొంచెం స్టేబుల్గా ఉండడానికి, ఇంకా దాంతోపాటు పెరగడానికి కూడా మనకైతే చాలా ఛాన్సులు అయితే ఉంటాయండి. అది కూడా ఓన్ బ్లాక్ చైన్ ద్వారా మాత్రమే. మనకంటూ ఒక ఓన్ బ్లాక్ చైన్ అయితే ఉంది, OV20 ఒమేగా వర్స్ బ్లాక్ చైన్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒమేగా నెట్వర్క్ ఎకోసిస్టంలో ఈ విధంగా ఒక కొత్త పొరకైతే మనం వెళ్ళబోతున్నాం. సో కొత్త లేయర్ అయితే మనకైతే రాబోతుందని చెబుతున్నారన్నమాట. దీని లక్ష్యం మరో ఊహాజనితమైన బ్లాక్ చైన్ మాత్రమే కాదు, దీన్ని యూస్ చేసుకొని లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ అండి, క్రిప్టో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేసుకునేలాగైతే వీళ్ళు దీన్ని డిజైన్ చేస్తున్నారన్నమాట. సో మనకు కావాల్సింది కూడా ఇదే, యూటిలిటీలో బాగా యూజ్ అవ్వాలి, లేదనుకుంటే క్రిప్టో ట్రాన్సాక్షన్స్లో అయినా సరే ఖచ్చితంగా యూస్ అవ్వడం ద్వారా మన కాయిన్కి యూసేజ్ పర్పస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా దాంతోపాటు చూసినట్లయితేనండి, బ్లాక్ చైన్ కేవలం డిజిటల్ ఆస్తులను తరలించడానికి ఒక మార్గం మాత్రమే కాదు, ఇది రకరకాల విలువలను కూడా మీ ముందుకైతే తీసుకురాబోతుంది. మన యొక్క ఒమేగా కాయిన్కి సంబంధించిన ఒక మంచి విలువను కూడా మేము తీసుకురాబోతుంది. ఈ యొక్క రాబోయే ఒక అప్డేట్ అనేది ఒమేగా వెర్స్ OV20 బ్లాక్ చైన్ అప్డేట్ అనేది ఒక కొత్త విలువ పొరను పరిచయం చేయడం ద్వారా ఆ సూత్రాన్ని అనుసరిస్తుంది. అంటే మనం ఎప్పుడూ ఒక కాయిన్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటాం కదండి, అంటే వాల్యూ పెరగాలని కోరుకుంటాం కదా. సో దానికి వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఏంటంటే యూటిలిటీతో పాటు ఓన్ బ్లాక్ చైన్ అనమాట. సో మన వాళ్ళు చాలాసార్లు చెప్పారు, మనమైతే సొంత బ్లాక్ చైన్ క్రియేట్ చేస్తున్నాము OV20, అది మార్కెట్లోకి త్వరలో వస్తుంది అనమాట కొంతకాలం తర్వాత. ఇంకా యూటిలిటీ అనమాట, మన కాయిన్స్ యూస్ చేసుకొని షాపింగ్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ, ఇంకా దాంతోపాటు పర్చేసెస్ కానీ, షాప్ బిల్స్ కానీ, బిల్ పేమెంట్స్ అని చేసుకునేలాగే డిజైన్ చేస్తున్నారు. దాన్ని యూటిలిటీ అంటారండి. సో దీనికి సంబంధించి కూడా మనకైతే అప్డేట్ అయితే రాబోతుంది అనమాట త్వరలో అయితే. కాబట్టి మనం ఒకటే చేయాల్సిందండి, ఈ ప్రాజెక్టులు అయితే మనం యాక్టివ్గా మైనింగ్ అయితే చేయాలన్నమాట. సో అప్పుడైతే మనకి చాలా ఎక్కువ కాయిన్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే మనకి త్వరలో హాల్వింగ్ అయితే ఉంటుందండి.
సో త్వరలో మనకి హాల్వింగ్ అయితే ఉంటుందన్నమాట. సో హాల్వింగ్ లోపే మనకు కొంచెం ఎక్కువ కమ్యూనిటీ ఉందనుకోండి బాగుంటుందన్నమాట. ఎక్కువ కాయిన్స్ కూడా ఉంటాయి. హాల్వింగ్ తర్వాత మనకి ఎక్కువ కాయిన్స్ రావు కాబట్టి కొంచెం యాక్టివ్గా అందరూ కూడా మైనింగ్ చేయాలని కోరుకుంటున్నాం. సో మీరు ఒకసారి చూసినట్లయితేనండి ఈ పిక్లో అయితే మనకి 3 రకాల బ్లాక్ చైన్లు అయితే కనిపిస్తున్నాయండి. చూసుకోవచ్చు ERC20, TRC20, BEP20. సో ఫస్ట్ వచ్చేసి మన యొక్క ఈ ఎథీరియం కాయిన్ ఉంది కదండి. ఎథీరియం కాయిన్కి సంబంధించిన ఓన్ బ్లాక్ చైన్ యొక్క నేమ్ అండి. దీన్ని ERC20 అంటారు. సెకండ్ ట్రోన్ కాయిన్ అండి, TRX అంటారు, తెలిసిన విషయం మీకు. దీని యొక్క బ్లాక్ చైన్ పేరు వచ్చి షార్ట్ ఫామ్ వచ్చేసి TRC20 అనమాట. ఇంకా మూడవది మనందరికీ కూడా బాగా సుపరిచితమైన BNB బ్లాక్ చైన్ అండి. దీన్ని BEP20 బ్లాక్ చైన్ పిలుస్తారండి. సేమ్ ఇదే విధంగా ఈ జాబితాలోకి ఈ లిస్టులోకి అయితే మన యొక్క ఒమేగా కాయిన్ రాబోతుంది. ఒమేగా సొంత బ్లాక్ చైన్ మీద దాన్ని OV20 అని పిలుస్తారండి. ఇవి ERC20, TRC20, BEP20 కదా, మన వాళ్ళది ఏంటంటే OV20 అనమాట. మీకు అర్థం అనుకుంటున్నాను. పైన అయితే మన లోగో ఉంటుంది కాయిన్ది, కింద వచ్చేసి 20 బదులు మనకి అక్కడ OV20 ఉంటుందన్నమాట. సో మన బ్లాక్ చైన్ పేరు OV20 కదా, సో ఆ విధంగా అయితే ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా ఒక మంచి బ్లాక్ చైన్ తయారు చేయబోతున్నారు. ఆ బ్లాక్ చైన్ వల్ల మన ప్రాజెక్ట్ అనేది మార్కెట్లో ఎక్కువ క్రౌడ్ని పుల్ చేయడానికి, అంటే ఎక్కువ కమ్యూనిటీ తీసుకురావడానికి, ఎక్కువ మంది యూజర్స్ రావడానికి, ఎక్కువ మంది మైనింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. కాబట్టి మనకి P2P మార్కెట్ రావాలండి. సో వన్స్ మనం ఇక్కడ ఫేజ్ 1లో ఉన్నాము. ఫేజ్ 2లో మనకైతే డాక్యుమెంట్ KYC ఉంటుంది, మనందరికీ కూడా చేసుకోవాలంది. ఆల్రెడీ మనం ఫేషియల్ KYC చేసుకున్నాం కదా, తర్వాత మనం చేసుకోబోయేది డాక్యుమెంట్ KYC అయిపోయిన తర్వాత మనకైతే P2P మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఆ P2P మార్కెట్లో మన బ్లాక్ చైన్ మీద మనకైతే ట్రాన్సాక్షన్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు ఫైనల్గా అండి, మనకైతే ఆగస్టు 15వ తారీఖు అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన ఒమేగా ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ ఎక్స్పేజ్ నుంచి అయితే ఈ విధంగా మనకైతే విష్ అయితే రావడం జరిగిందండి. హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే అంటూ మనకైతే ఒక పోస్ట్ కూడా వచ్చిందండి. కాబట్టి వీళ్ళైతే మన యొక్క ఇండియన్ ప్రాజెక్ట్ కాబట్టి ఒమేగా నెట్వర్క్ అనేది మన యొక్క ఇండియా ప్రాజెక్ట్ అండి. కాబట్టి చాలా ముందుకైతే వెళ్తున్న ప్రాజెక్ట్ అనేది మన భారతీయులం కాబట్టి మరీ ముఖ్యంగా అయితే మన వాళ్ళకైతే ఈ విధంగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టులో అందరూ కూడా, ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన యొక్క భారతదేశం సంబంధించిన మైనింగ్ ప్రాజెక్ట్ అండి ఒమేగా అనేది. కాబట్టి వీళ్ళ డిజైన్స్ కానీ, వీళ్ళ యొక్క ఐడియాలజీ కానీ, వీళ్ళ యొక్క యాక్యురసీ కానీ చాలా అంటే చాలా బాగుందండి. కాబట్టి అందరికీ చెబుతున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్టులో అయితే మీరందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో ఈ విధంగా మన యొక్క ఓన్ బ్లాక్ చైన్ గురించి ఈ అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగిందండి. ఇంకా చాలా అప్డేట్లు ఉన్నాయండి. సో వీళ్ళైతే ప్రతిరోజు కూడా ఎక్స్లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటారు. వాటిలో ఇంపార్టెంట్గా ఉన్నవన్నీ కూడా నేను మన ఛానల్ కవర్ చేస్తూ ఉంటానండి. కాబట్టి మీరైతే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యి ఉండి చాలా విషయాల గురించి అయితే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఒమేగా ప్రాజెక్ట్లో OV20 బ్లాక్ చైన్ అనేది ఒక ముఖ్యమైన మార్పు తీసుకురాబోతుంది మన ప్రాజెక్ట్లో. ఇది వచ్చిన తర్వాత దీనికి సంబంధించి బెనిఫిట్స్ ఇంకాస్త బాగా మనకు అర్థమవుతాయండి. వచ్చినప్పుడైతే మీకైతే మళ్ళీ దాని గురించి అయితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుంది అని మనకైతే డేట్ మెన్షన్ చేయలేదండి. రావచ్చు త్వరలోనే. అది వచ్చిన తర్వాత మనం ముందు KYC చేసుకోవాలి, మైగ్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత మనకి లిస్టింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి అప్పటి వరకు ఓపిక కలిగి మైనింగ్ అయితే అందరూ చేయాలని కోరుకుంటున్నానండి. అన్ని విషయాల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది వీడియో అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.